అందరికీ నమస్కారం. గుంచీ కబుర్లకు స్వాగతం. వెలుగు రామినాయుడిని కలిస్తే ఎన్నో కబుర్లు, ఎపిసోడ్ 31, చాప్టర్ 2కి స్వాగతం. మరిన్ని కబుర్లు విందాం. కూరెళ్ళ వెంకట ఆయన ఇంట్రెస్ట్. అవునవునవును. కూరెళ్ళ దగ్గరికి వెళ్ళాను. సార్ ఇలా మేము చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి 2000 ఇది ఖర్చుల కోసం ఉంచాను. 2000 తీసి ఇచ్చాడు. ఉందని చెప్పి స్మానాపురం శాస్త్రికి ఫోన్ చేశాను. మీరు రండి అని అన్నాడు. సరే వచ్చేసాడు ఆయన. నాయుడు కొంత ప్లాన్ చేస్తున్నాడు, అందరూ సహకరించాలని అన్నాడు. ట్రెజరర్ ఎవరు? రంది సూర్యారావు. ఆయనే సెట్ చేసేది అన్ని, గ్రూప్ అంతా సెట్ చేసేది. మొత్తం 15 మందికి చేసేది. అక్కడి నుండి 2011 అదే 91, 92 మొత్తం 1 ఇయర్ అంతాను. మధ్యలో వీళ్ళు రావడం, సమయాలు రావడం. అదే అన్నీ మీకు తెలిసినవి, మనం కలిపే చేసిందే కదా. అదే మనం ఎమ్మెల్యే లేకపోతే అక్కడ గురజాడ దగ్గర తొలుచు కడగడానికి ఎవరున్నారు? అక్కడ ఎవరి దగ్గర ఎదురిల్లు నుండి తెచ్చేవాళ్ళు, బకెట్ తీసుకొని ఇదైపోయింది. గురజాడ ఇంటిని అప్పుడు వాళ్ళు స్మారక అప్పటికి లేదు. స్మారక వీధి పేరు కూడా గురజాడ. అప్పుడు గురజాడ ఇంట్లో ఎవరు ఉండేవారు? అద్దెలకు ఇచ్చుకున్నారు. వాళ్ళు పక్కన ఇల్లులో ఉండేవాళ్ళు. చేసింది. ఓకే. ఇప్పుడు మీరు విజయనగరంలో ఈ యాక్టివిటీస్ ఇవన్నీ ప్రారంభించే సమయానికి గురజాడ ఇల్లు స్మారక భవనం కింద అనౌన్స్ లేదు. అది ఎన్టీఆర్ గొప్పతనం. మనం అయితే చేస్తున్నది మనమైనా, ఎన్టీఆర్ లేకపోతే అవి రావు, ఆ పనులవు. తెలుగు అనగానే ఆయన అప్పారావు గారి వీధి పేరు షరఫ్ ఖాన్ వీధి, దాన్ని గురజాడ అప్పారావు వీధి చేశాడు ఇల్లు కొనుక్కునడానికి. అంతట్లో ఎవరు దాతారావు ఎవరైనా అవునవును వసంతరావు దాతారావు ఆయన దగ్గర ఎంత దగ్గర 100 పుస్తకాలు ఉన్నాయి గురజాడ చదివినవి. గురజాడ స్టాంప్ ఉంటుంది కదా, స్టాంప్. ఆయనకి మాకు ఇక్కడ గురజాడ ఇల్లు తీసుకుంటున్నాం, అక్కడ లైబ్రరీలో ఉంచుకోవడానికి కావాలంటే 5000 అడిగాడు. తక్కువే కానీ అందరూ అక్కడ ఉన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏవిఎస్ శర్మ ఎవరు ఉన్నారు, ఆయన పాత పుస్తకాలకి ఇంత డబ్బులు ఎందుకు, చిరిగిపోతాయి అవి, పాత కొత్త అని కాదండి అని అంటే, సరే మరుసటి రోజు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు. అది ప్రేమ సమాజంలో మీటింగ్ అని తెలిసింది. సాయంత్రం వెళ్ళాను. మీటింగ్ అయిన తర్వాత వచ్చుంటే, నమస్తే సార్, ఆ పుస్తకాల గురించి చూశారు కదా. అవును కదా, మర్చిపోయాం కదా. ఎస్పీ అని పిలిచాడు. రేపు 4500 చెక్ ఇచ్చేసి, తగ్గించాడు 500 చెక్ ఇస్తే పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి పుస్తకాలు తెచ్చుకున్నాం. దానికి ముఖ్యంగా వచ్చేసిన ఆయన నారాయణరావు గారు. ఆయన డిపిఆర్ఓ నారాయణరావు గారు ఎక్కువ సాయం చేశారు. ఆయన లేకపోతే ఆ పని అవ్వదు. కలెక్టర్ దగ్గర ఆయనే ఈ కబుర్లన్నీ కలెక్టర్ దగ్గర ఫలానా మీటింగ్లో ఉన్నాడు, వెళ్ళాను చేసాడు. అంత అది వసంతరావు దాతారావు ఆయన దగ్గర మీరు గురజాడ అప్పారావు గారి పుస్తకాలు సంపాదించాం. నారాయణరావు మెయిన్. డిపిఆర్ఓ నారాయణరావు. ఇల్లు అవ్వడానికి కూడా ఆయనే మెయిన్. అందరికి లెటర్లు రాసింది ఆయనే. ఇల్లు ప్రజాపరం చేయడం, అది వెలుగు ఫంక్షన్ నాటి చేయడం వల్ల మనకి అదే ఎందుకంటే వెలుగు ఫంక్షన్ నాటికి అది తయారైపోయింది. అక్కడే కోటలో రౌండ్ మహల్లో జేవి సోమయాజులు గారు, రమణమూర్తి గారు వేసిన కన్యాశుల్కం నాటకం హైలైట్. 30 నవంబర్ 1991 జరిగింది అది. నేను విన్నది అప్పటికి సోమయాజులు గారికి ఆయన తమ్ముడు రమణమూర్తి గారికి మధ్య చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, మాటలు కూడా ఉన్నట్టు లేవని. మరి ఎలా సాధించారు అని అడిగాను. నేను మామూలుగా నారాయణ రెడ్డి గారిని నవంబర్ 91కి పిలవడానికని వెళ్ళాను. అప్పుడు అక్టోబర్లోనూ సెప్టెంబర్లోనూ నేను తెలుగు యూనివర్సిటీకి వెళ్ళాను. నారాయణ రెడ్డి గారిని కలిశాను. సరే మేము
చేసుకుంటున్నాం, మీరు వక్తగా రావాలి. గురజాడ కదా, మీరు రాకపోతే ఎలాగా, మీరు నోట్ చేసుకోండి అని ఆయన డైరీలో చెప్పి పిఏకి చెప్పాడు. 30 తారీఖున మనం వెళ్తున్నాము. బయటకు వచ్చాను. జేవి సోమయాజులు డీన్ ఆఫ్ ఆర్ట్స్ ఇది ఉన్నది. మా భూత లోపలికి వెళ్ళాను. నమస్తే సార్, దండాలు సార్ అన్నాను. నేను ఏ ఊరు మంది రాజాం సార్. అసలే గంభీరమైన మనిషి. కూర్చోండి, ఏం చేస్తాం లేదు, మేము కన్యాశుల్కం 100 ఏళ్ల పండుగ చేసుకుంటున్నాం. దీనికి మాకు కొంత మీ సహకారం కావాలన్నాను. మీ సహకారం కావాలి సార్. నేను చేయాల్సింది ఏంటుంటుంది, నాటకం వేయలేము. ప్రపంచ దేశంలో అన్ని మన దేశంలోనే ఎక్కడెక్కడో వేసుకొచ్చారు. అప్పటికే 450 సార్లు వేశారు. 100 ఏళ్ల పండుగలో మీ నాటకం లేకపోతే ఎంత అయిపోతామో చూడండి. మాకే కాదు, మీకు చిన్నతనం అని తినబోతారని. మా తమ్ముడు అసాధ్యుడయ్యా, వాడు వస్తాడో రాడో అన్న. నాకు అడ్రస్ ఇవ్వండి. మద్రాసులో ఉన్నాడు. అడ్రస్ తీసుకున్నాను. తిన్నగా మద్రాసు ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ నుండి అట్టే ఉండట అలాగే వెళ్ళిపోయాను. ప్లాట్ఫామ్ మీద దిగాను. దిగి అక్కడ నెంబర్ ఉంది కదా, అక్కడ టెలిఫోన్ బూత్ ఉంటే అప్పుడు ఇవి ఉండేవి. అవును, ఎస్టీడీ బూత్లో వెళ్ళి ఫోన్ కొట్టాను. రమణమూర్తి ఎవరండి అన్నాను. భుగత గారికి దండాలు అన్నాను. ఏ ఊరేటి ఆయన అదే అన్నాడు. ఏ ఊరేటి అన్నాడు. మరి రాజాం సార్ అన్నా. చెప్పండి. ఎందుకు అంటే ఇలాగిలాగ ఉన్నది, ఇక్కడ పండుగ చేసుకుంటున్నాం, మీరు వస్తే 100 ఏళ్ల పండుగకి ఒక ఇది వస్తుంది అంటే, అన్నయ్యతో సాధ్యం అవ్వదయ్యా, నాకు ఇబ్బందులు కొన్ని ఉన్నాయని అన్నాడు. అన్నయ్య నుండే నేను వచ్చాను, తమ్ముడిని అడుగు మేము వస్తామని అన్నాడు. నిజమా? అయితే వస్తున్నాం పో అని అన్నాడు. సూపర్. మీరు ఎలా రావాలి, బస్సులో ఇక్కడ ఆటో తీసుకోమంటారా అని. ఈ దీనికోసమేనా, మరి రావక్కర్లేదు, వెళ్ళిపో అన్నయ్యకి చెప్పన్నాడు. తిన్నా మళ్ళీ హైదరాబాద్ పోయినా. వెళ్ళిపోయి సోమయాజులు గారిని కలిశాను. ఆయన చెప్పాను, వెళ్ళగారు వస్తున్నాడా అని. కుర్చీ మీద నుండి లేచిపోయి గాబరా అయితే వస్తున్నాం. ఖర్చులు ఎంత అవుతాయి సార్ అన్నాను. మన మైనస్ బడ్జెటే కదా ఖర్చులు. మీరు చిన్న సంస్థ అంటున్నావు, ఒకలాగా అయితే అయిపోద్ది అన్నాను. చెప్పండి సార్. తెలుగు యూనివర్సిటీ పెట్టుకుంటుంది, నారాయణ రెడ్డిని మెల్లికి కడిపోయింది. మళ్ళీ నారాయణ రెడ్డి గారి నమస్కారం సార్, మాకు జేవి సోమయాజులు గారి నాటకం కావాలి, మీరు స్పాన్సర్ చేస్తే మాకు అసలు ఏమీ వనరులు ఉండవు, చేస్తామన్నది తప్ప మాకు ఎలాగతో కూడా లేదు. ఎలాగా తెలుగు యూనివర్సిటీ బుక్స్ పబ్లిష్ చేసుకోవడానికి డబ్బులు ఇస్తుంది, నాటకాలకు ఇవ్వదే. పక్కనే శివకుమార్ ఉన్నాడు, ఈయన అసిస్టెంట్ రిజిస్ట్రార్. ఆయన ఇక్కడ మా వప్పంగివాడు పంతులు గారు. అందరూ మీ ప్రాంతం వాళ్ళ. ఆయన శివశంకర శాస్త్రి ఏదో పేరు, ఆయన పేరు. ఆయన పర్వాలేదు సార్, దీని నాటకానికి ఇచ్చేయచ్చు. వెంటనే పిల్లల్ని పిలిచి నారాయణ ఎవరు మన సోమయాజులు పిల్లలను వచ్చాడు. ఏంటయ్యా నాయుడు నాటకం అంటున్నాడు అన్న. అదే సార్, మీరు పంపిస్తే మేము వెళ్ళిపోతాం మనం. అయిపోయింది. మొత్తం 3 సార్లు 1991 నుంచి 1992 మధ్యకాలంలో వెలుగు నిర్వహణలో కన్యాశుల్కం నాటకం ఆడారు. సోమయాజులు గారు టీం కాకుండా మరో 2. ప్రసాద్ ఉండేవాడు, మేకప్ మ్యాన్ ప్రసాద్. వాళ్ళు నాటకం వేసారు కన్యాశుల్కం. ఆ నాటకం కన్యాశుల్కం నాటకం కూడా లాస్ట్లో వేసాం. అవి కలెక్టర్ కూడా వచ్చాడు, ఎవరైనా పేరు మర్చిపోయాను. రాధా కలెక్టర్. రాధా కావలించుకున్నాడు. మీరు ఫస్ట్ సారి నాటకం వేసినప్పుడు కన్యాశుల్కం నాటకం మొదటిసారి వేశారు. 8వ నెల 13వ తారీఖు 13/8/91.
మూడోది 9 గంటల పూర్తి నాటకం. నేను చెవిటినేని కిషోర్ దగ్గరికి వెళ్ళాను. మనకి 92 ఆగస్టు నాడు 13వ తారీఖు నాటకం కావాలి. అయితే అప్పుడు అది సాధ్యపడకపోయినా గురజాడ 150వ జయంతి అంటే 2012 నాటికి కుదిరిందిట. ఆయన ప్రిపేర్ అయ్యాడు. మొదట్లో భయపడ్డాడు కానీ తర్వాత ప్రిపేర్ అయ్యాడు. అంటే ముందు బిట్ ఒక దగ్గర ఒక సంవత్సరం ఒక నెల కార్యక్రమంలో బిట్ చేసాడు, బాగా వచ్చింది. చేసేస్తామండి అన్నాడు. అది మొత్తం ఆయన అక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు, కన్యాశుల్కం పేరు పెట్టారు దానికి. పెట్టి రిహార్సల్స్ మొత్తం 3 months రిహార్సల్స్ చేశారు కిషోర్ వాళ్ళు 9 గంటల నాటకం వేయడానికి. అయితే దీనికి ప్రేరణ చలసాని ప్రసాద్. ఆయన పూర్తి నాటకం వేయాలి, ఏం చేస్తారో తెలియదు, ఈ టైంలో చేయదు. మొదటి నాటకం డబ్బులు నేనే పెట్టుకుంటానన్నాడు ఆయన. చలసాని ప్రసాద్ టీం కొంత ఉన్నది, వాళ్ళు చేసింది. అది ఎక్కడ సక్సెస్ అవ్వదు. ఎక్కడండి జనము, కలెక్టర్ వచ్చి 15 నిమిషాలు పైన నిలబడిపోయాడు. అదే కదా ఆ జనం. ఇక్కడ విశాఖపట్నంలో ఎవరు వేశారండి ఆ నాటకం? కిషోర్, సొంటినేని కిషోర్ అని ఆర్టీసీ కాంప్లెక్స్ కుర్రాడు, ఆర్టీసీలో పనిచేసేవాడు. అది చూడడానికి నెల్లూరు వాళ్ళు వచ్చారు, వాళ్ళు నెల్లూరులో కావాలన్నారు. వరుసగా మొత్తం 9 దగ్గరలో వేసాం. గుడివాడ కాదు, గుంటూరు. మీరు కూడా వెళ్ళారు అన్ని చోట్ల? బండి యుగకర్త అని మనం అనుకుంటున్నాం. గురజాడ మీద కూడా ఘాటైన విమర్శ కూడా ఒకటి వచ్చింది, దాని గురించి కూడా ప్రస్తావించాం. మన ప్రాంతం వాళ్ళే కొంతమంది వాళ్ళు అన్నది ఏంటంటే 2 వర్గాలను విస్మరించారు. ఒకటి రైతాంగాన్ని, ఎందుకంటే ఆయన రాసిన కాలానికే ఒక రైతువారీ మూమెంట్ ఈ దేశంలో కొనసాగుతున్న క్రమం. అది ఆయన రైతులను అడ్రస్ చేయలేదు, రైతుల కష్టాలను అడ్రస్ చేయలేదు. రెండో పార్శ్వం ఏంటంటే దళిత కమ్యూనిటీకి సంబంధించి హరిజనుల క్యారెక్టర్ కింద, అంటే కళ్ళు గీత కార్మికులు క్యారెక్టర్ చూపించారు తప్ప యాంగిల్లో ఆయన అన్నీ లేవు, ఇవన్నీ ఉన్నాయన్నది వెతుక్కోవడం అనవసరం అండి. ఆనాటి సమాజంలో ఉన్నదాన్ని ఆయన అన్ని సాయిబు లీడ్ అంటే సాయిబు లీడ్ అని ఒకటంటే సాయిబు ఇక్కడ కావాల్సినంత గడ్డి అంటాడు తెలుగు. రైతుల విషయాలు కూడా ఒక అమ్మాయి ఎవరు మధురవాణి అంటది, ఏ రైతుకో పనికి దోహదపడితే నా జీవితం ధన్యమైపోతుంది, రైతు లేడు అనలేదు. మీ అందరికీ సేవ చేసే బదులు ఈ రైతుకు భారీగా వెళ్ళి ఆయన పనికి దోహదం పడితే నాకు ఎంతో సాటిస్ఫాక్షన్. రైతు లేకపోవడం లేదు. రామినాయుడు గారి పాటలు కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులు అనే గురజాడ దేశభక్తి గీతం, ఏవి తల్లి నిరుడు కురిసిన హిమసమూహములు, శ్రీశ్రీ గేయం, ఇలా ఎన్నెన్నో పాటలు మైక్ అక్కర్లేకుండా ఖణీగా పాడుతూ ఉంటే గొప్ప ఉత్తేజంగా ఉండేది. కానీ మంచి బాగా పాడేవారు పాట పాడుకుంటూ విజయనగరం రోడ్ల మీద. అదే పని మరి. ముఖ్యంగా శివారెడ్డి ఎంకరేజ్ చేసేవాడు పాటలు పాడమని. ఆయన సభానంతర సభలో పాటలు ఏదైనా ఉన్నాయా పాటలు గుర్తున్నాయా? ఇంకేదైనా చిన్న చరణం? అదే పని మీద ఇచ్చినాడు. ఏంటది? పెన్నా నది. అదే ఒక చరణం ఏమైనా ఉందా, గుర్తుందా? అదే పెన్న నిదానించినడు, విదారించినదన్ వట్టి ఎడారితమ్ముడు, ఎది నీరు ఎది హోరు ఎది నీటి జాలు, ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుకవాలు, అదే పెన్న అలా రెస్పడు. ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములే తల్లి, చక్రవర్తి అశోకుడెక్కడా,
జగద్గురు శంకరుండెక్కడా, ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహం లేవి తల్లి. కాళిదాస మహాకవీంద్రుని కవనవాహినిలో కరంగిన ఉజ్జయిని నేడెక్కడమ్మా ఉంది చూపించు. షాజహానంతఃపురంలో షట్పది సింజానమెక్కడ, షాజహానంతఃపురంలో షట్పది సింజానమెక్కడ. ఝాన్సీ లక్ష్మీదేవి ఎక్కిన సైంధవం నేడేది తల్లి. రుద్రమాంబ భద్రకాళి లోచనోజ్వల రోజులేవి. ఖడ్గ తిక్కన కదన కాహల కహ కహ ధ్వనులెక్కడమ్మా, ఎక్కడమ్మా కృష్ణరాయుని బాహుజాగ్రద్బాడ భాగ్నులు. బాలచంద్రుని బ్రహ్మనాయుని ప్రాణవాయువులేవి తల్లి. జగద్గురువులు చక్రవర్తులు సత్కవీసులు సైన్యనాథులు, మానవతులగు మహారాజ్ఞులు కానరారేమి. పసిడి రెక్కలు విసరికాలం పారిపోయిన జాడలేవి. ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములేవి తల్లి. ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహం లేవి తల్లి. వెలుగు రామినాయుడు ఇప్పుడేదో కాస్త స్వరం వణుకుతోంది ఏమో అనుకోనేరు. ఒకప్పుడు విజయనగరం వీధుల్లో ఎలుగెత్తి పాడిన గొంతది. ఇక ఇతర సభలు సంగతులు చెప్పాలంటే సమయం సరిపోదు. ఇక వెలుగు ఆడిన నాటకాలు. రావిశాస్త్రి పిపీలకం కథని ఎంజి ప్యారా దర్శకత్వంలో వీధి నాటిక, అట్టాడు అప్పాలనాయుడు మడిసెక్క నాటకం 2016లో ప్రభుత్వ నంది నాటకోత్సవాల్లో రౌతు వాసుదేవరావు గారి దర్శకత్వంలో ప్రదర్శించి 3 నందులు, అత్తిలి కృష్ణారావు రచన తూర్పు రేఖలు నాటకం రౌతు వాసుదేవరావు దర్శకత్వాన 2017లోనే నంది నాటకోత్సవాల్లో 2 నందులు పొందారు. ఇవన్నీ వెలుగు ప్రొడక్షన్స్. ఎన్నో జ్ఞాపకాలు, స్ఫూర్తి కథలు, కబుర్లు. రామునాయుడు గారికి అభినందనలు తెలియజేసి వెనక్కి వచ్చాం. థ్యాంక్ యూ.